అందరికీ కూడా భారత 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా లాల్పురం గ్రామంలోని కాటూరి పబ్లిక్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయటం, మమ్మల్ని ఇన్వైట్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. అందుకు కాటూరి వెంకటేశ్వర గారు, ఇక్కడ ఈ స్కూల్ చైర్మన్ గారికి, ఈ స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే ఈ స్కూల్లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముందుగా అభినందనలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం అనేది ఏదో ఆషామాషిగా అడిగితే వచ్చింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు. వేలాది మంది, లక్షలాది మంది త్యాగంతో, లక్షలాది మంది వీరుల ప్రాణత్యాగాలతోటి మనం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటం, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో, ఒక వ్యవస్థ ద్వారా మరి రాజ్యాంగబద్ధంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న యావత్ భారతదేశం ఒక పర్వదినంగా జరుపుకుంటూనే ఆ బాధ్యతకి మరొక్కసారి పునరంకితమయ్యే శుభవేళ మనం కూడా ఈ లాల్పురం తరఫున, కాటూరి పబ్లిక్ స్కూల్ తరఫున, ప్రతి విద్యార్థి తరఫున, ప్రతి తల్లిదండ్రుల తరఫున, యాజమాన్యం తరఫున మనందరం కూడా మరొక్కసారి భారతదేశ పురోగతికి, భారతదేశ అభివృద్ధికి మనం పాటుపడాలని చెప్పేసి పునరంకితం అవుతూ, మరి ఈ దీంట్లో బాధ్యత ప్రధానంగా పెద్దవాళ్లకు ఉన్నప్పటికీ మనం పిల్లల్ని భావి భారత పౌరులు అంటాం, రేపటి పౌరులు అంటాం. వాళ్ళని ఏ విధంగా మనం తీర్చిదిద్దగలిగితే ఇవాళ ఈ దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లగలరు, ప్రపంచానికి ఒక తలమానికంగా భారతదేశాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ యువత, ఈ విద్యార్థులు ఎలా ఉపయోగపడగలరో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మేనేజ్మెంట్ వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, మరి విద్యార్థులు ఇవాళ రెండో కార్యక్రమం కూడా చేస్తున్నారు. వాళ్ళు చదువుకున్నది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళ స్కిల్స్ని మోస్ట్లీ సైంటిఫిక్ ఫర్వర్ తోటి వాళ్ళు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. అనేక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి అండగా నిలబడినటువంటి డాక్టర్ సిహెచ్ సాంబశివరావు గారికి కానివ్వండి, అలాగే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి పిల్లలందరినీ అభినందించడానికి విచ్చేసినటువంటి డాక్టర్ బైర్శెట్టి మల్లికార్జునరావు గారు కానివ్వండి, వేణుగోపాలరావు గారు కానివ్వండి, మరి మన హైకోర్టు అడ్వకేట్ గారు, పెద్దలు, ఆయన కూడా ఒక పబ్లిక్ స్కూల్ నడిపిస్తున్నారు, తులసిరామ్ గారికి, వీళ్ళందరికీ కూడా వీళ్ళ సమక్షంలో మనం ఇలాంటి పెద్ద కార్యక్రమం చేసుకోవటం, ఇలా మళ్ళీ మన దేశ పురోగతి కోసం మనందరం పునరంకితం కావాలని